75 మున్సిపాలిటీల్లో 73 మున్సిపాలిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే 45 మున్సిపాలిటీలకి మహిళల్ని చైర్మన్ గా నియమించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 64% మంది మహిళలకి చైర్పర్సన్లుగా నియమించడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో సర్పంచుల్ని 57% మంది మహిళలే, ఎంపీటీసీలు 54% మంది మహిళలే, అదేవిధంగా ఎంపీపీలు జడ్పీటీసీలు 53% మంది మహిళలే. అలాగే జగన్ అన్న ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నియమించినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో 2,65,000 మందిని వాలంటీర్లుగా నియమిస్తే అందులో 53% మహిళా వాలంటీర్లే ఉన్నారని చెప్పడానికి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో 1,34,000 సచివాలయ ఉద్యోగాలు తీస్తే 51% మంది ఆడపిల్లలకే సచివాలయ ఉద్యోగాల్లో అవకాశం కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు నామినేటెడ్ పదవులు కానీ నామినేషన్ పద్ధతిలో వచ్చేటువంటి కాంట్రాక్టర్ వర్కుల్లో కానీ 50% రిజర్వేషన్ మహిళలకి కలిగేలాగా చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే రాజకీయ నియామక పదవుల్లో 1356 రాజకీయ నియామక పదవుల్లో 658 పదవులు మహిళలకే ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 51%. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 50% ఖచ్చితంగా మహిళలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ఇవ్వడం జరిగింది. ఈ ఏదైతే 1356 రాజకీయ నియామకాల్లో ఏఎంసీ చైర్మన్లు తీసుకోండి. ఏఎంసీ చైర్మన్లు అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో సుమారుగా 202 మంది ఏఎంసీ చైర్మన్లు ఉంటే అందులో 102 మంది ఏఎంసీ చైర్మన్లు మహిళలకే అవకాశం ఇచ్చారు. ఇది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి రాజకీయ పదవుల ద్వారా కల్పించినటువంటి రిజర్వేషన్లు. చాలా మంది మహిళలకి రాజకీయాల అవకాశాలు ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అని చెప్పేసి స్పీచ్లు ఊదరగొడతారు. గతంలో ఎన్నో స్పీచ్లు చూసాం, ఎంతో మంది వక్తలను చూసాం, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసాం, ఎంతో పెద్ద పెద్ద నాయకులను చూసాం. ఆకాశంలో సగం అవకాశాల్లో సగం మహిళలకు ఇవ్వాలని. కానీ ఎవరు కూడా ఆచరణలో పెట్టలేదు. ఆచరణలో పెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆకాశంలో సగం రాజకీయ అవకాశాల్లో సగం వచ్చేలాగా 50% రిజర్వేషన్ని మహిళల కోసం కల్పించి మహిళల కోసం చట్టం తీసుకొచ్చినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా ఆయన ప్రభుత్వంలో ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి ఒక మహిళగా గర్వంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రాష్ట్ర ప్రజలకి. అలాగే మహిళా సాధికారత కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా వెదగాలి, ఆర్థికంగా పైకి రావాలన్న ఒక ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని, ఎన్నో సంక్షేమ పథకాలని, మహిళల కోసం పాలసీలని అత్యధిక శాతం తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్న ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో జగనన్న ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా 2,83,000 కోట్ల రూపాయలు మహిళల కోసమే ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగనన్న. అలాగే కేవలం డీబీటీ ద్వారాగా నేరుగా మహిళల అకౌంట్లోనే 1,89,000 కోట్ల రూపాయలని నేరుగా మహిళల అకౌంట్లో వేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చాలా మంది పేద తల్లులు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించలేనటువంటి పరిస్థితి, ఆర్థిక భారం వల్ల ఆర్థిక పరిస్థితుల్ని తట్టుకోలేక పిల్లల్ని వాళ్ళతో పాటు పనులు తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితులు గతంలో ఉంటే వాటన్నింటినీ కూడా ఆ తల్లులు అధిగమించాలన్న ఉద్దేశంతో అమ్మఒడి అనేటువంటి ఒక మంచి కార్యక్రమం ద్వారాగా ఈ రాష్ట్రంలో సుమారుగా 44.48 లక్షల మంది తల్లులకు 15,000 రూపాయల చొప్పున అమ్మఒడి రూపంలో వాళ్ళకి 5 ఏళ్లలో కూడా సుమారుగా 26,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లోనే జమ చేసినటువంటి మహిళా పక్షపాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఏదైతే ఉందో సుమారుగా 29 లక్షల మంది తల్లులకి వాళ్ళ పిల్లలు కాలేజీల్లో చదువుకుంటుంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ పథకం కోసం సుమారు 12,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత, ఈ వైఎస్ఆర్ చేయూత అనేది
ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో కూడా భర్తతో పాటు సమానంగా కుటుంబ భారాన్ని పంచుకునేటువంటి ఒక ఆర్థిక భరోసాని, చేయూతని వైఎస్ఆర్ చేయూత ద్వారా జగనన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి మహిళలకి 18,750 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసి ఈ రాష్ట్రంలో 26 లక్షల మంది మహిళలకు సుమారుగా 19,000 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేసి వాళ్ళకి ఆర్థిక భరోసానిచ్చినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు వైఎస్ఆర్ ఆసరా ద్వారాగా ఈ రాష్ట్రంలో 78.94 లక్షల మంది డ్వాక్రా అక్కచెల్లులకు 25,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాపు నేస్తం ద్వారాగా 2,000 కోట్లు, ఈబీసీ నేస్తం ద్వారాగా 1,800 కోట్లు, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కచెల్లెలకి 31 లక్షల మంది అక్కచెల్లెలకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అలాగే 21 లక్షల మంది అక్కచెల్లెలకి పక్కా ఇల్లులకి శ్రీకారం చుట్టి 10 లక్షల ఇల్లుల్ని కంప్లీట్ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేము సవాల్ విసురుతున్నాం. జగనన్న ప్రభుత్వంలో మహిళలకు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాల విషయం కానీ, మహిళలకి రాజకీయంగా అవకాశం కల్పించాలన్న సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి చట్టాల విషయంలో కానీ ఏదైతే ఈ సందర్భంగా మేము ఇప్పుడు సంఖ్యలతో అంకెలతో మీడియా ముందు చెప్పడం జరిగిందో, ఇందులో ఏ ఒక్కటే అబద్ధం ఉన్నా సరే ఎవరైనా సరే చర్చకు రావాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు సందర్భంగా పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడడం పోయి జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచేలాగా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలకు అన్యాయం జరిగిపోయింది, చీకటి రాజ్యం 5 ఏళ్ళు అని చెప్పి మాట్లాడతారా? ఈరోజు ఛాలెంజ్ విసురుతున్నాం. కూటమిలో ఉన్నటువంటి ఏ మహిళా ప్రజాప్రతినిధి అయినా, ఏ పెద్దలైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా చర్చకు వస్తాం. వచ్చే సత్తా మీకుందా? మీకు 40 ఏళ్ల అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీకు నాయకుడు కదా, ఆయన 4 టెన్యూర్స్ లో కూడా ఆయన మహిళలకు ఏం చేశారు? ఒకే ఒక టెన్యూర్ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఏ రకంగా చేశారు అన్నది చర్చకు సిద్ధమా అని చెప్పి ఈ సందర్భంగా కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము సవాల్ విసురుతున్నాం. జగనన్న పాలనలో 5 ఏళ్లలో మహిళలకి స్వర్ణయుగం అయితే, ఈ కూటమి పాలనలో మహిళల పాలట ఇది ఒక కర్మయుగం అయిపోయింది. ఎందుకనంటే ఈరోజు ఎక్కడ చూసినా మహిళల మీద దాడులు. ఈరోజు రాష్ట్రంలో రోజుకి 60 మంది మహిళల మీద అఘాయిత్యాలు, నేరాలు జరుగుతుంటే రోజుకి 4 మీద అత్యాచారాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో మహిళలను చంపే